సో ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల కళ స్టూడెంట్స్ కళ కూడా ఏంటంటే మేము ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలి, సక్సెస్ఫుల్ కెరీర్ ఉండాలి, మంచి ప్యాకేజ్ ఉండాలి, ఇవన్నీ అందరి కళ. కానీ ఎగ్జాక్ట్గా ఏం చేస్తే వాటికి వెళ్ళాలో స్టూడెంట్ తెలియదు, పేరెంట్ తెలియదు. మీ ఈ 25 ఏళ్ళ ప్రస్థానంలో మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి సార్? ఐటీ అనేది ఎవర్ చేంజింగ్ ఫీల్డ్. అంటే మనకి ఒక 3 ఏళ్ల క్రితం వచ్చిన సాఫ్ట్వేర్ మళ్ళీ ఇప్పటికీ అది డై డౌన్ అయిపోయి మళ్ళీ కొత్తది వస్తుంది, లేకపోతే అదే విత్ న్యూ ఫీచర్స్ వస్తుంది. సో దీంతో పాటు ఏం చేయాలంటే స్టూడెంట్స్ ఎస్పెషలీ వెన్ దే గో ఇన్ టు ద బీటెక్ ఫస్ట్ ఇయర్, చాలామంది ఏంటంటే ఈ ఇంటర్మీడియట్లో చాలా ప్రెషరైజ్డ్ ఎన్వైర్న్మెంట్లో జేఈ ప్రెషర్లో వాళ్ళు చదివి ఒక్కసారి కాలేజీకి వెళ్ళిన వెంటనే ఒకసారి కొంచెం రిలాక్స్ ఫీల్ ఆ రిలాక్స్ ఫీల్ అవ్వడంలో ఏంటంటే ఆ తర్వాత దే థింక్ దట్ ఎందుకంటే దెర్ ఇస్ నో కంట్రోలింగ్ ఫ్యాక్టర్. సో కాలేజ్కి ఒకసారి వెళ్ళిన తర్వాత కాలేజ్ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే అందరికీ సేమ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ ల్యాబ్ అక్కడే ఉంటుంది, ఆ హై అండ్ మిషన్స్ అక్కడే ఉంటాయి. బట్ హౌ యూ యూజ్ ద కాలేజ్ అండ్ ద ఎంటైర్ ఎన్వైర్న్మెంట్, హౌ యూ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ అప్ టు యూ. అంటే మీరు అది ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగారు రిలాక్స్ అవ్వకుండా ఎవర్ చేంజింగ్ అయ్యే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అండ్ ఎవ్రీ టైమ్ వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ కొత్త రోల్స్ పుట్టుకొస్తూ ఉంటాయి, పాత రోల్స్ కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, అవి కనుమరుగవుతూ ఉంటాయి. వీటిలో మీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకోండి, డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి ఇందులో. సైబర్ సెక్యూరిటీ అని, ఇప్పుడు ఏఐఎంఎల్ మోడలింగ్ అని కానీ, డేటా ఇంజనీరింగ్ అని కానీ, ప్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కానీ, ఇలాగా మీకు డిఫరెంట్ ఫీల్డ్స్ ఎప్పుడైతే ఉంటాయో మీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది అన్నది మీరు చూసుకుని మీ ప్రాజెక్ట్స్ మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని 100% నేర్చుకుంటే కనుక there are so many opportunities where MNCs are short of that talent.